అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌదంబుదాపల మందార వనాంతరామృత సరప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంకరమా వినోద్యగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రముఖ పాహి పాహి అని కుయ్యాలించి సంరంభియై. భక్తపోతన ఈ పద్యమును లిఖిస్తున్నాడు, వ్రాస్తూ ఉన్నాడు. అలవైకుంఠపురంబులో నగరిలో అని రాసినాడు. వైకుంఠాన్ని ప్రార్థన చేసినాడు, వైకుంఠాన్ని వర్ణిస్తున్నాడు. కానీ అక్కడ శ్రీ మహావిష్ణువు ఎలా ఉన్నాడు ఆ వర్ణించాలంటే చేత కాలేదు. కొంచెము మనస్సు వ్యాకులత కలిగి ఇంత చరిత్ర రాసుకుంటూ వచ్చినాం గజేంద్రుణ్ణి. ఆ భగవంతుని స్తోత్రం చేసినాడు, కానీ వైకుంఠాన్ని వర్ణించాల అనుకున్న సమయంలో ఆ మనసుకు అందలేదు. అప్పుడు తన కూతురుతో చెప్తూ, అమ్మా నాకు మనసు సరిలేదమ్మా, గ్రంథ రచన సాగటం లేదు, నా మనసు బాగలేదమ్మా నిన్ను అని చెప్పి బయటికి వెళ్తాడు. అంతలోనే శ్రీ మహావిష్ణువు నేరుగా వచ్చేసి ఆ వైకుంఠవాసుడు కావున తన ఇల్లు గురించి తన గురించి తెలియదా ఆ వైకుంఠ వర్ణన వచ్చేసి తానే ఆ భక్తపోతన లేచి అలా బయటికి వెళ్ళినప్పుడు ఆ భక్తపోతన రూపంలో వచ్చేసి ఆ పద్యమును పూర్తి చేసి వెళ్ళినాడు. ఈ పద్యమును సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే లిఖించినాడు, వ్రాసినాడు. మానవ మాతృలు వ్రాసినటువంటి పద్యము కాదు ఇది. అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సరప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అనకుయ్యాలించి సంరంభియై. ఆ భగవంతుడు ఈ కొంతమంది వాస్తు శాస్త్రజ్ఞులందరూ ఇది వాస్తు గురించి శ్రీ మహావిష్ణువు అక్కడ శ్రీ మహావిష్ణువుకు నివాసమైనటువంటి వైకుంఠధామము అది వాస్తు ప్రకారంగా ఉన్నది, అందుకోసమే శత్రువులను జయిస్తూ వస్తున్నారు అని వాస్తుశాస్త్రజ్ఞులైనటువంటి కొంతమంది పుణ్యపురుషులు ఇది చెప్పుతూ ఉన్నారు. ఈ పద్యాన్ని ఆధారంగా తీసుకుంటారు, అది వాస్తు బాగుంది అని వైకుంఠం. కానీ ఈ లోకాలను సృష్టించిన దేవదేవునికి ఎక్కడ నివాసం అంటే భక్తుల హృదయమే భగవంతు నివాసం, వైకుంఠం కాదు. భగవంతుడు అంతా ఉన్నాడు, కానీ ఒక్క స్థలముగా శంఖచక్ర గదాపాణి అయి ఆ నిరాకారుడైనటువంటి పరబ్రహ్మము ఒక సాకార రూపమును ధరించి ఒక నివాసం ఏర్పాటు చేసుకొని ఉన్నాడు అంతవరకే. కానీ భగవంతునికి వైకుంఠమే తన నిలయము నివాసం అని ఎక్కడ చెప్పుకోకూడదు. అందుకోసమే నారద మహర్షి ఒకసారి ప్రశ్నిస్తాడు, స్వామి మీరు ఎక్కడ నివాసము, శాశ్వతమైన నివాసము ఎక్కడ, ఈ వైకుంఠంలోనే ఎప్పుడు ఉంటారా అని ఒకసారి ప్రశ్నించినాడు. భక్తులకి ఈ భక్తలోకమునకు ఈ సమస్త లోకంలో ఉన్నటువంటి భక్తులకు తెలుసుకోవాలి ఆ భగవంతుడు ఎక్కడ ఉంటాడు, ఆ భగవంతుడు నివాసం ఎక్కడని లోకానికి తెలియచేయుట నిమిత్తమై నారద మహర్షి విష్ణుమూర్తిని ప్రశ్నిస్తాడు, స్వామి మీ నివాసం ఎక్కడ అంటే వైకుంఠంలో ఉన్నాడు, శేషతలము పైన పండుకొని ఉన్నాడు శేషతలము పైన పండుకొని ఉన్నాడు. లక్ష్మీమాత పాదాలు ఒత్తుతూ ఉన్నది, పాదసేవ చేస్తూ ఉన్నది. అక్కడ గరుత్మంతుడు ఉన్నాడు, ఆదిశేషుని పైన పండుకొని ఉన్నాడు, శంఖచక్ర గదాపాణి అయి ఉన్నాడు. మరి నీ నివాసం ఎక్కడని ప్రశ్నించినాడు అక్కడ. అప్పుడు శ్రీ మహావిష్ణువు చిరునవ్వులు చిందిస్తున్నారదా, మమ భక్త ఎత్ర గాయంతే తత్ర తిష్ఠామి నారదా, నా భక్తులు ఎక్కడ గానం చేస్తుంటారో, నా భక్తుల నివాసమే వైకుంఠధామముగా నేను నిర్ణయించుకొని ఆ వైకుంఠధామముగా నిర్ణయించుకొని నా భక్తులు ఎక్కడ నివాసమై ఉంటారో ఎక్కడ గానం చేస్తుంటారో అదే నాకు వైకుంఠం, నేను అక్కడనే నివాసమై ఉంటాను. ఏ భక్తులైతే నన్ను జపధ్యాన పారాయణాదులు నాపైన మనసు పెట్టి నన్ను ప్రార్థన చేస్తుంటారో వారి యొక్క హృదయ కమలముల యందు నేను నివాసమై ఉంటాను నారదా అని చెప్పింది. చూశారా, భగవంతుడు సర్వవ్యాపకుడు, వైకుంఠంని కాదు. కానీ
అక్కడ అంతటా ఉన్న దేవుడు వైకుంఠంలో కూడా ఉన్నాడు. అంతటా ఉన్నాడు దేవుడు. అందుకోసమే అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపల, అక్కడ వైకుంఠం ఉంది. దాపల అంటే దాపట ఒలపల అంటుంటాం కదా, ఏమి అందుకోసము అలవైకుంఠపురమ్ములో నగరిలో ఆమూల సౌధంబు దాపల మందార వనాంతరామృతసర ప్రాంతేందు కాంతోపల, అక్కడ ఒక సరస్సు, అమృత సరస్సు ఉంది. అలవైకుంఠపురమ్ములో నగరిలో నామూల సౌధంబు దాపల, ఒక సౌధం ఉంది. అక్కడ మందార వృక్షముల వనము ఉన్నది. అక్కడ ఆ పక్కన ఒక సరస్సు, అమృత సరస్సు ఉంది. అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబు దాపల మందార వనాంతరామృతసర ప్రాంతేందు కాంతోపలోత్పల, అక్కడ సరస్సు పక్కల మందార వృక్షములతో కూడినటువంటి ఒక వనముంది, తోట ఉంది. దాని పక్కలో చంద్రకాంత శిలలతో కూడిన ఒక అరుగు ఉంది. అక్కడ చంద్రకాంత శిలలు అవి చల్లగా ప్రకాశిస్తాయి. సూర్యకాంత శిలలు, చంద్రకాంత శిలలు ఉన్నాయి. సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యకాంత శిలల నుంచి సూర్యుడు ఉదయించగానే సూర్యకాంత శిలల నుంచి అగ్ని స్రవిస్తుంది అన్నమాట. చంద్రుడు ఉదయించినప్పుడు చంద్రకాంత శిలల నుంచి అమృతం స్రవిస్తుంది. అందుకోసము ఆ చంద్రకాంత శిలలు చల్లగా ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణం కావున అక్కడ శ్రీ మహావిష్ణువు ఆ అరుగు పైన చంద్రకాంత శిలలపైన కూర్చొని ఉన్నాడు. అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబు దాపల మందార వనాంతరామృతసర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు. ఆ లక్ష్మీమాతతో అక్కడ ఆడుకుంటున్నాడు. ఆడుకోవడం కాదు, చిన్నపిల్లలాగా ఆడుకోరు వాళ్ళు. విశ్వశ్రేష్ఠకై విశ్వ కళ్యాణార్థ నిమిత్తమై భక్తులను సంరక్షించుట నిమిత్తమై సృష్టిస్థితి లయకారులు కదా. ఒక్క ఇంట్లోనే ఒక బిడ్డలను పోషించాలంటే ఎంత శ్రమిస్తున్నారు, వాళ్ళ గురించి ఎంత చింత చేస్తున్నారు. ఈ విశ్వమును సృష్టించిన విశ్వానికి తల్లిదండ్రులు కదా, వాళ్ళకెంత పెద్ద శ్రమ ఉంటుందో చూసుకోండి. అక్కడ కూర్చొని చంద్రకాంత శిలలపైన కూర్చొని లక్ష్మీమాత ప్రశ్నించింది, స్వామి ఇంతకాలం కదా ఆ భూలోకంలో గజేంద్రుడు నీ గురించి ప్రార్థన చేస్తున్నాడు కదా, నువ్వు రక్షించవచ్చును కదా అని ప్రశ్నించింది. లక్ష్మి నాకు తెలుసులే, నువ్వు నాకేం చెప్పవలసిన అవసరం లేదు, నాకు అన్నీ తెలుసులే అన్నారు. అన్నీ తెలిసిన దేవుని ఇంత ఆపదలో ఉన్నాడు, ఎందుకు రక్షించవు? అమ్మ కూడా బాధ్యత ఉంటుంది, అందుకు రక్షించవలసింది అని చెప్పి అక్కడ ప్రళయ కలహము అంటే ఒకరొకరిని చంపుకోవడం, అంటే ప్రళయం అంటే నశించడం. ప్రణయ కలహము ఇప్పుడు భార్యాభర్తలు, బావమరుదులు, స్నేహితులు ఊరికనే తిట్టుకుంటుంటారు, ఊరికనే నవ్వుకుంటూ ఇట్లా కొట్టుకుంటుంటారు, ఊరికనే నవ్వుకుంటూ కొట్టుకుంటుంటారు. సార్ గట్టిగా కూడా కొట్టుకుంటారు. ప్రణయ కలహం కావున గట్టిగా కొట్టినప్పుడు కానీ ఆటల వల్ల దెబ్బలు కొట్టుకుంటున్నారు కావున అవి దెబ్బలు తగలేయి, గట్టిగా తగిలినా సరే అది తగలినట్టే ఉంటుంది. అదే దెబ్బ ప్రణయ కలహంలో మీరు ప్రళయ కలహంలో కొట్టుకున్నారనుకో, కోపంతో కొట్టుకుంటే ఏ స్థితికి పోతుందో, ఎక్కడికి దారి తీస్తుందో తెలుసుకోండి. అందుకోసమే ప్రణయ కలహం కలిగి అక్కడ స్వామి భక్తులను రక్షించాలని అన్నప్పుడు, భక్తులను రక్షించాలా గజేంద్రుని అన్నప్పుడు, నాకు తెలుసులే నువ్వు చెప్పవలసిన అవసరం లేదులంటే అన్ని తెలిసిన దేవుని రక్షిస్తుందని కోపగించుకుంది అమ్మ. ఎందుకంటే తన కోరిక నెరవేర్చుకొనుట నిమిత్తమై అమ్మలు కూడా ముఖము తిప్పుకోవడము, పతిదేవుడు కూడా భార్య తన మాట వినకపోతే అన్నం తినకుండా ముఖం తిప్పుకోవడం, అది ప్రణయకాలము. కోపంతో కాదు, బాధతో కాదు, ఊరిక తన కోరిక నెరవేర్చుకొనుట నిమిత్తమై ఊరికనే నటించడం. అది నటించడము, ఆ నటల్లో నటిస్తూ మాటికి తిట్టుకోవడం, కొట్టుకోవడము, అది ప్రణయ కలహం అంటారు. అందుకోసమే గజేంద్రుని రక్షించాలా, మీరు కాపాడాలి కదా, మీరు సృష్టికి తండ్రి కదా అని ఈ విధంగా అంటుంటే, నా ఇష్టం లే, నాకు తెలుసులే, నువ్వేం చెప్పవలసిన అవసరం లేదని చెప్పి ఏదో మాటలు మాట్లాడుకుంటున్నారు. సరే అన్నీ చెప్తున్నావు కదా, గజేంద్రుడు అంతా బాధిస్తున్నాడు, రా
వచ్చి రక్షించని చెప్పి శ్రీ మహావిష్ణు పచ్చటి వస్త్రములు అనగా పసుపు వస్త్రములు, పీత వస్త్రములు, పచ్చటి శుభదాయకమైనటువంటి వస్త్రములు, శుభదాయకమైనటువంటి వస్త్రములు. అందుకోసము అప్పుడు లక్ష్మీమాత ఏం చేసిన, స్వామి నాకు అన్నీ తెలుసు అంటున్నా, ఆ భక్తుడు బాధపడుతున్నాడు అని చెప్పి ఒక్కసారి చేయి బట్టి లాగిన చేతి లాక్కున్నాడు, అట్నే కూర్చున్నాడు. నువ్వు లే అని చెప్పి గట్టిగా ఆ భుజాలపైన వేసుకున్నటువంటి ఆ పట్టు పీతారము నా పీత వస్త్రం గట్టిగా లాగిందనమాట. లాగేసరికల్లా నా వస్త్రం పట్టి లాగుతున్నామని చెప్పి అమ్మ చీర చెరుగుంటుంది కదా, చీర కొంగును ఉంది కదా, గట్టిగా పట్టుకున్నాడు. విష్ణుమూర్తి కూడా ఆమెను కూడా కొట్టబోయినాడు. అది ప్రణయ కలహం కదా, ఆటలు ఆడుకుంటున్నారు కదా, నవ్వుతూ మురుస్తూ భక్తులు మధ్యలో పెట్టుకొని ఆడుకుంటున్నారు. భగవంతుని చరిత్ర భక్తుడు గానం చేస్తే భక్తుని చరిత్ర కూడా భగవంతుడు గానం చేస్తాడు. అక్కడ ఆ లక్ష్మీనారాయణులు భక్తుని చరిత్రను గానం చేస్తున్నారు, అనగా చరిత్రను మననం చేసుకుంటున్నారు. ఆ భక్తుని కాపాడుము, రక్షించుము అని చెప్పి ఎప్పుడైతే ఆ భక్తుని పట్టి చీర చెరుగు పట్టుకోగానే లాభుక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులుంఠావుల్దప్పెను మూర్చవచ్చ తను ఉండశ్చను శ్రమంబయ్యడిన్ నీవే తప్పయ తప్పరం బెరుగ మన్నింపందగున్ ఈ దీను నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షంపు భద్రాత్మక అని ఆ భగవంతుని ప్రార్థించగానే వెంటనే శరికించెప్పడు అని చెప్పి ఆ లక్ష్మీమాతతో చెప్పలేదు. ఆ అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబుదాపల మందార వనాంతరామృతసర ప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము అని నాగేంద్రం అనేది అక్కడ లేదు కదా స్వామి. గజేంద్రుని నాగేంద్రం అంటే గజేంద్రునికి నాగేంద్రమని పేరున్నది. ఆ తొండము నాగేంద్రుడు ఎలా ఉంటాడు, తోక సన్నగా ఉంటుంది, ఆ పడిగ విప్పినప్పుడు పెద్దగా ఉంటుంది కదా నాగేంద్రుడు. అట్నే ఏను యొక్క కుంభస్థలం పెద్దగా ఉంటుంది, తొండం చిన్నగా ఉంటుంది. పాములాగా ఉంది కావున తొండము, అందుకోసమే పాము మాదిరిగా తొండం ఉంది కావున నాగేంద్రము అని పేరు వచ్చిందనమాట ఆ గజేంద్రునికి. వివాద ప్రోత్థిత స్త్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణవనోత్సాహి అయి ఉత్సాహం కలిగి అలవైకుంఠపురంబిలో నగరిలో నామూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సరం ప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన కొయ్యాలించి సంభ్రంభిషై ఉత్సాహం కలిగి ఆ గజేంద్రుని మర ఆలకించినాడు, ఆనందపడ్డాడు, సంభ్రంభిషై ఉలికిపడ్డాడు. ఆనందపడి వెంటనే ఉలికిపడి గజేంద్రుని రక్షించాలని. ఎందుకంటే అమ్మ నాన్నగారి చేలను ఆ భక్తుని రక్షించు నువ్వు భగవంతుడు అని చెప్పి చేయబట్టి లాగింది, ఎంత బ్రతిమలాడింది, పాదాలు బట్టి ప్రాధేయపడి పాదాలు బట్టి బ్రతిమలాడినా నాకు అన్ని తెలుసులే, నువ్వు చెప్పవలసిన అవసరం లేదని చెప్పి ఆ ప్రణయ కాలంలో చిన్నగా వాదులాడుకుంటూ నాకు తెలుసులేని కాపాడుకుంటాను, నేను రక్షించుకుంటాను నా భక్తుని అన్నప్పుడు ఎంత బ్రతిమలాడినా వినకపోతే ఆ మామూలుగా శాలవ వేసుకొని ఉన్నాడు కావున ఆ పట్టి లాగింది. నువ్వు రా వెంటనే భక్తుని రక్షించు, నువ్వు భగవంతుడవు కదని చెప్పి అన్నప్పుడు నాకు చెప్పుతున్నావా, నా శాలవ బట్టి లాగుతున్నావని చెప్పి అమ్మ కొంగును బట్టి లాగబోయినాడు. వెంటనే గజేంద్రుడు నీవే తప్పయి తప్పరం బెరుగ మన్నింపందగుంజీదీనన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని వెంటనే ప్రార్థించగానే తన్ను తాను మరిచిపోయి నన్ను ప్రార్థించుని ముందు పద్యంలో మనం చెప్పుకున్నాం. తన్ను తాను మరిచిపోయి నన్ను కాపాడు అన్నాడు ఆ గజేంద్రుడు. అందుకోసము నన్ను కాపాడు, నన్ను రక్షించు అనగానే శరికించెప్పడు శంఖ
అశాస్త్రవేదాంబోరం తప్పంతే తమోజనాః ధర్మాంగారం యుక్తాః కామరాగబలాన్వితాః కర్తయంతం శరీరస్వం భూతగ్రామోజేతనః మాం దైవాత్మ శరీరస్వం తానిత్యాసురనిశ్చయా ఆహారస్తవి సర్వస్య ధీరో భవతి స్వయా యజ్ఞస్తపస్తనాదానాం తేషాం వేదవిమర్శనాం ఆయుధస్వబలారోగ్య సుఖప్రీతివర్ధనాః రస్యాస్తికానిరాహస్య సాత్వికప్రియాః తత్వాల్లనాశోకాతిగ్రవృక్షవిదాయినః ఆహారాజసర్వేష దుఃఖశోకామయప్రాः యాతయామం గదరసం భూరి పర్యసితం జయత